వేదిక మీద ఉన్న సిద్ధారెడ్డి గారు కానీ, శంకరం గారు కానీ, సుధామ గారు కానీ నాకు 50 ఏళ్ళుగా మా కుటుంబ మిత్రులు. వారు ప్రసంగిస్తే గంట కాదు కదా 2 గంటలు అలా ముగ్ధులమై ఉండిపోవాల్సి ఉంటుంది. అటువంటి వక్తలు వాళ్ళు ముగ్గురు. నేను రాతగత్తెనే కానీ మాటగత్తెని కాదు, ఎక్కువ మాట్లాడలేను. అయ్యో, ఏదో ఇందాక ఆయన నా కవిత చెప్పినట్లు ఏదో కూర్చొని రాసుకోవడమే నాకు ఎక్కువ ఇష్టమైన పని. అయితే ఈ కలగూరు గంప గురించి వీళ్ళంతా చెప్పేశారు. ఇంకా పెద్దగా నేను చెప్పదగింది ఏమీ లేదు. అయితే నేను హాల్లోకి అడుగు పడుతున్నప్పుడు నేను మీటింగ్కి వచ్చానా ఏదైనా పెళ్ళికి వచ్చానా అని డౌట్లో పడ్డాను. రాగానే అందరూ చుట్టుముట్టి మాట్లాడుతుండి ఫోటోలు తీసుకుంటుంటే నిజంగానే అలాగే ఫీల్ అయ్యాను. సిద్ధారెడ్డి గారు ఇక్కడ కూర్చున్నా సరే పలకరించలేకపోయాను. అయితే ఇది నిజంగానే పెళ్ళే. ఈ పెళ్ళికి పెద్దలు అవధానుల విజయలక్ష్మి గారు, జగన్నాథరావు గారు. అయితే ఇది పెళ్ళి అన్నాను కానీ నిజానికి పెళ్ళి కూడా కాదు, 20 పుస్తకాలు పుట్టినరోజు. వాళ్ళు ఒక్కడు వచ్చి పుస్తకావిష్కరణకు వస్తుంటుండి ఆ పుస్తకాన్ని చూసుకుంటే అప్పుడే పుట్టిన పిల్లని చూసుకుంటున్నట్టే వాళ్ళ మొహంలో కలకల కనిపించింది. ఎంత ఆనందం! ఆ ఆనందం నేను కూడా అనుభవించిన దాన్నే. అందుకనే వాళ్ళు ఆ పుస్తకం ఆవిష్కరణ చేయగానే అలా పట్టుకున్నప్పుడు వాళ్ళ మొహం చూడాలి, ఎంత అద్భుతంగా ఉందో ఒక్కరి మొహం. అందరూ కూడా పిల్లల తల్లులు అయినట్లుగానే ఫీల్ అయ్యారు. కొత్తగా పుట్టిన పాపను ఎత్తుకుంటే ఎంత ఆనందమో ఆ ఆనందం అందరూ కూడా అనుభవించారు. అలా 20కి పైగా పిల్లల్ని పుట్టించిన పెద్దలు వీళ్ళిద్దరు. వాళ్ళతో పాటు తమ కూడా పుస్తకాలు వేయించుకున్నారు. ఇక కలగూరు గంప చూస్తుంటుంటే సమాజంలోని ఒక వీధిలోని వెళ్తుండి ఒక ఇంటిలోకి తొంగి చూసినట్లుగా అనిపించాయి. అన్నీ కూడా సమాజంలో జరిగే చిన్న చిన్న సంఘటనల్ని తీసుకొని రాసిన కథలు ఇది. అంతకన్నా నేను పెద్దగా చెప్పదలుచుకోలేదు, ఇది చాలా అనుకుంటున్నాను. ఇకపోతే నేను ఆవిష్కరణ చేసిన ముందు మాట రాసిన పుస్తకాల గురించి 2 మాటలు చెప్తాను. జగన్నాథరావు గారు కథలు పంపించారు నాకు చేయమని, ముందు మాట రాయమని. అయితే చూస్తే 1-2 కథలకి చివర ఎప్పుడు పుస్తకం కథ పబ్లిష్ అయిందో రాసింది. అది ఎప్పుడో చాలా కాలం క్రితమే రాశారే అని అనుకున్నాను. అయితే అందులో ఒక కథ 1966లో ఆంధ్రపత్రికలో విధిబలీయం పేరుతోటి వచ్చిన కథ. 66లో రాసిన కథ ఇప్పటి వరకు వేసుకోలేదు ఆయన. ఇదేంటి అని అనుకొని అప్పుడు వెంటనే కథానిలయం వెబ్సైట్లోకి వెళ్ళి ఆయన పేరుతో సెర్చ్ చేశాను. చేస్తే 15కి పైగా కథలు ఆయన దొరికాయి. అందులో కొన్ని కథలు మాత్రమే ఇందులో కనిపిస్తే ఇదేంటి, అప్పుడు సాధారణంగా 15 కథలు రాగానే పుస్తకం వేసుకోవాలని తొందరపడతాం. అటువంటిది అప్పుడు రాసి 80 తర్వాత వదిలేసినట్లుగా ఉన్నారు. ఉద్యోగరీత్యా అయ్యొచ్చు, బాధ్యతలు ఏమన్నా ఉండొచ్చు. అందువల్ల తర్వాత మళ్ళీ ఇటీవల కరోనా టైంలో మొదలెట్టినట్లుగా చెప్పారు ఆయన. అయితే అవన్నీ చిన్న చిన్న గల్పికల్లాగా అనిపించి అప్పుడు కథలే వేసుకుంటే బాగుంటుంది అని నేను కొంచెం సలహా కూడా ఇచ్చాను. ఎందుకంటే 66 నుంచి 80 వరకు వచ్చిన కథల్లో చాలా వరకు ఆంధ్రపత్రికలో పడిన కథలు. ఆంధ్రపత్రికలో కథ పడింది అంటే రచయిత చాలా పొంగిపోయే రోజులు అవి. అందులో ఒక గుర్తింపుగా ఫీల్ అయ్యేవాళ్ళం. అటువంటిది అందులో కథలు పడి అవన్నీ అలా మూలపడేసాయి, ఉంచారేమిటండి అని అన్నాను నేను. ఆ రకంగా అప్పుడు కథలన్నింటినీ కూడా సేకరించి ఒక పుస్తకంగా తీసుకొని రావడం చాలా సంతోషం అనిపించింది. నా మాట మన్నించి కూడా కొన్ని కథల్ని తీసేసి ఆ కథల్ని, పాత కథల్ని ఎక్కువగా వేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా తర్వాత రాసిన కథలు చాలా వరకు గల్పికలు అన్నాను కదా, త్వరలో గల్పికా కదంబాన్ని కూడా వెలువరిస్తారని అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను, తేవాలని అనుకుంటున్నాను.
అయితే ఈ కథల్లోని 50 ఏళ్ల కిందటి జీవితాలు అప్పుడు ఎలా ఉన్నాయి, అప్పుడు కుటుంబాలు ఎలా ఉన్నాయి, అప్పుడు ఆడపిల్లల పరిస్థితి జీవితం ఎలా ఉంది అయితే అని ఎక్కువగా ఉన్నాయి. అయితే అవి మారిపోయాయా? మారిపోలేదు. కొంచెం మార్పులు చేర్పులతోటి ఇప్పటికీ కూడా చాలా సమస్యలు అలాగే ఉన్నాయి. అందువల్ల 50 ఏళ్ల కిందటి కథలైనా సరే అవి ఈనాటికి కూడా సమకాలీన కథలే. అమ్మాయి పెళ్ళికి సంబంధించి అప్పుడు ఎంత కష్టం ఉండేదో ఇప్పుడు కూడా చదువుకొని ఉద్యోగం చేస్తున్నా సరే ఆ అమ్మాయికి మంచి సంబంధం దొరికే వరకు తల్లిదండ్రులకి గుండెల మీద కుంపట్లాగా ఫీల్ అవుతారు. ఇది ఈ కథల్లో కూడా ఉన్నది. అటువంటి చాలా కథలు ఉన్నాయి. అందులోని ఒక కథ నాకు చాలా ఆకర్షించింది. అది కుంజికుట్టని కథ. అది ఒక మంచి ఉద్యోగస్తుడైన తల్లిదండ్రులకి ఒక మరుగుజ్జు పుత్రుడు పుడతాడు. అటువంటి అంగవికలుడైన పిల్లాడు పుట్టినప్పుడు వాడిని పెంచడం, మనం చెప్పుకోవడం, చూపించుకోవడం పిల్లలు పక్క వాళ్ళకి కొంచెం బాధగానే ఉంటుంది. ఆ బాధని భరించలేక ఆ పిల్లాడిని ఒక సర్కస్ కంపెనీకి ఇచ్చేస్తాడు తండ్రి. ఆ కథని చెప్పేటప్పుడు చాలా సున్నితంగా చెప్పడం జరిగింది. ఆ పుత్రుడు తర్వాత సర్కస్ అబ్బాయికి తెలుసు తండ్రి ఇతనే అని. ఆ బాధను కూడా తను దాచుకొని ఒక బఫూన్గా సర్కస్లో ఎలా బతికాడు ఇవన్నీ కూడా కథలో చెప్పారు. ముగింపులోని ఆ అబ్బాయి సంపాదించిన సొమ్ము అంతా కూడా ఆ సర్కస్ కంపెనీకే ఇస్తాడు. ప్రమాదంలో చనిపోతాడు అబ్బాయి. అప్పుడు అబ్బాయికి ఇచ్చేస్తాడు. అప్పుడు కథకుడు అంటాడు, అలాంటి పరిస్థితిలో ఉన్న అబ్బాయి తన సంపాదన వాళ్ళకి ఇచ్చేసి తల్లిదండ్రులకు దూరంగా ఉన్నా సరే అలా బతికినందుకు ఆ అబ్బాయి మరుగుజ్జ పుట్టిన పిల్లాడిని వాళ్ళకి ఇచ్చేసినందుకు తండ్రి మరుగుజ్జ అనేది ముగింపులో చెప్తారు రచయిత. అది చాలా మంచి కథ. ఈ రకమైన చాలా సమాజానికి సంబంధించిన 50 ఏళ్ల కిందటి జీవితం ఇప్పటికీ ఎలా ఉందో తెలియజేసే కథలు జగన్నాథరావు గారు రాశారు. ఆ కథలన్నీ నేను కథలన్నీ చెప్పను, మీరే పుస్తకం చదవండి అందరూను. మంచి మంచి కథలతోటి పుస్తకాన్ని ఇప్పటికైనా తీసుకొచ్చినందుకు చాలా సంతోషిస్తూ ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాను.